ఎమ్మెల్యేలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీలు, నిన్న జూరాల మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నిన్న అందరూ జూరాలకు పోయినారు. ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి చేపలు తినలేదంట. జూరాల దగ్గర పోయి చేపల టేస్ట్ ఎట్లుందో అని చెప్పి తినేదానికి అక్కడ పోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏనాడైనా కానీ రిజర్వాయర్ దగ్గరకు వచ్చి పని ఎంత జరుగుతుంది, ఎంత పూర్తి కావాలని ఎప్పుడైనా వచ్చినారా వాళ్ళు? ఎప్పుడైనా కానీ భూములు ఎక్కడున్నాయని తిరిగినారు తప్ప రిజర్వాయర్ కంప్లీట్ అయిందా లేదా, రిజర్వాయర్కి ఎంత నిధులు అవసరము, అసలు కాళేశ్వరం కన్నా ముందు కొబ్బరికాయ కొట్టిన పాల్మూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషను వెనుకబడిపోతే వాళ్ళ హయాంలో ఒక్కరన్నా వీళ్ళందరూ పోయి కేసీఆర్ దగ్గర కూర్చొని మాట్లాడినారా? 2 టీఎంసీలు ఉన్న కాళేశ్వరం ఒక టీఎంసీ పెంచితే అసలు అవసరం కూడా లేదు. ఈ రోజుకి 2 టీఎంసీ కన్నా ఎక్కువ వాటర్ యూజే కాలేదు. 1 టీఎంసీ ఎందుకు వేస్ట్గా పెంచిండ్రు, అక్కడ అవసరం లేదు అంటే టెక్నికల్గా ఈ మాజీలకు అసలు ఇరిగేషన్ మీద తెలియదు. ఒక క్యూసెక్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు. అసలు మాజీకి ఉదండపూర్లో ఎన్ని టీఎంసీలు ఉన్నదో తెలియదు. 16 టీఎంసీలు. అది మనకి ఏమి తెలియకుండా కోవిడ్ ముందు మంత్రివర్యులు అప్పుడున్న మంత్రి మాజీ అప్పుడున్న కలెక్టర్ రొనాల్డ్ రోజు ఉదండపూర్ పోయి ఏం చెప్పొచ్చినారు? R&R ప్యాకేజ్ 1 మంత్లో కంప్లీట్ చేస్తామని చెప్పి వచ్చినారు. దాని తర్వాత ఇంకా 2.5 సంవత్సరాలు ఉండే ఎలక్షన్స్కి, అది కూడా చేయలేకపోయినారు. మళ్ళీ ఈరోజు ఏమో వెనుకబడిపోయినామని చెప్పి మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ఇరిగేషన్ మినిస్టర్ అసెంబ్లీలోనే మాట్లాడినారు. 90 టీఎంసీలు కదా పాల్మూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అసెంబ్లీలో చర్చ కోసం రమ్మంటే బైకాట్ చేసి అప్పుడున్న మాజీ ఇరిగేషన్ మినిస్టర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు బైకాట్ చేసి వెళ్ళిపోయినారు? అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. సరే, వాళ్ళేమో బైకాట్ చేసుకొని వెళ్ళిపోయినారు, వీళ్ళేమో పార్కార నిజంగా అక్కడ జూరాలకి పోతే అక్కడ కూర్చొని వాళ్ళు నీళ్లు చూపించుకుంటున్నారు. ఒకటి వాళ్ళు ఎటు చూస్తున్నారో వాళ్ళకి కూడా అర్థమవుతలేదు. ఓన్లీ వీడియోలో పడేదానికి మీడియాలో వచ్చేదానికి పోయినారు తప్ప వాళ్ళకి ఏమన్నా సబ్జెక్ట్ తెలుసా? ఇరిగేషన్ సబ్జెక్ట్ పైన అసలు కాళేశ్వరంలో ఒక టీఎంసీ ఎందుకు పెంచినారని చెప్పండి. ఇక్కడ వర్క్ బిహైండ్ ఎందుకు పడిపోయినామని చెప్పి కూడా మాజీ చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా రిజర్వాయర్ నుంచి ఉదండపూర్ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ని కలిసటం పోతే అరెస్టు ఎందుకు చేయించిందని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి, వీళ్ళందరినీ ఇవన్నీ కాదు, అక్కడ కవిత మాట్లాడింది, ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది.